పిఏసి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, నాకు ప్రతి అంశంలోనూ వెన్నుదన్నుగా ఉంటూ నన్ను ఇక్కడి వరకు మీలో నుంచి మీ అందరి ప్రతినిధిగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన హరిప్రసాద్ సార్ గారికి, నాగబాబు సార్ గారికి, అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి మరియు మిగతా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ స్టేజ్ మీద ఈరోజు తమ కుటుంబ సభ్యులను కోల్పోయి, సర్వం కోల్పోయి, తమకి సరైన అడుగుజాడలు అవకాశము ఏమీ దొరక్క ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ ఇప్పటికీ విషన్న వదనాలతో ఈ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి జనసేన పార్టీ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక సానుభూతి తెలియజేసుకుంటూ ఉన్నానమ్మా. మీకోసం వచ్చాడు ఒక దేవుడు, ఆయనే పవన్ కళ్యాణ్ గారు. ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు ఏళ్ల తరబడి పార్టీలు మారాయి తప్ప ప్రభుత్వ విధానం మారలా, కులాలు మారాయి తప్ప కుటుంబాల్లో అభివృద్ధి మారలా. ఏ కుటుంబాలైతే పదవిని ఏలుతున్నాయో వాళ్ళ బినామీలు పెద్దలయ్యారే తప్ప పేదవాడు ఎక్కడా పెద్దవాడు అవల. ఇన్నేళ్లుగా మీరు ఒకసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్ర తీసుకుంటే ఏ వ్యక్తి యొక్క పరిపాలన సమయంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఇవాళ అతని పుట్టిన రోజునే రైతు దినోత్సవంగా జరుపుతున్నారు మన రాష్ట్రంలో. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? మీరు ఎప్పుడైనా గమనించారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలు జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో. కానీ ఆ మహానుభావుడి వల్ల మనందరం రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం. ఏం చేశారని? ఒక ఉద్యోగం, రాజకీయం అనేది సామాజిక బాధ్యత. మనం డబ్బులు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి సంఘటితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమాజాన్ని బాగు చేయండి, మేమందరం మా పనుల్లో మేము ఉంటాం కాబట్టి మేమందరం పన్నులు కట్టి మీకు ఉద్యోగాలు అప్పగిస్తున్నాము, మీరు మీ ఉద్యోగాలు సవ్యంగా చెయ్యండి అని చెప్పేసి రాజకీయ నాయకుల చేతిలో అధికారం పెడితే వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం, మన అప్పులు పెంచడం. ఎవరికైనా సరైన ఉద్యోగం వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉందా? లేదు. మరి ఎంతోమంది వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు సవ్యంగా నెరవేరుస్తూ ఉంటే రాజకీయ నాయకులకు మాత్రమే ఎందుకు మనం విగ్రహాలు పెడుతున్నాం? వాళ్ళు ఉద్యోగులే కదా, మనందరం వాళ్ళకు ఒక అవకాశం, ఉద్యోగాన్ని అప్పచెప్పి వాళ్ళ కుటుంబాలను బాగు చేసడానికి మనం ఒక అవకాశం కల్పించాం. కానీ వాళ్ళు ఏదో వాళ్ళ సొంత డబ్బులతో చేసినట్లుగా ఎందుకు వాళ్ళకి విగ్రహాలు పెట్టి మన వీధుల్లో వాళ్ళ మొహాలను రోజు మనకు రుద్దుతున్నారు? వాళ్ళు ఏమైనా పరమాత్ముల పైనుంచి దిగొచ్చారా? లేదా వాళ్ళ ఆస్తులు ఏమైనా మనకు పెట్టారా? నిద్ర లేస్తే ఒక మున్సిపాలిటీ కార్మికుడు మనం వేసే వ్యర్థాలని మలినాల్ని అన్నింటినీ వీళ్ళకన్నా సవ్యంగా చక్కగా బాగు చేస్తున్నాడు, అతనికి పెట్టండి ఒక విగ్రహం, ఒప్పుకుంటాం. ఆర్మీలో మా అందరి ప్రాణాల కోసం, మా అందరి కుటుంబాల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి రోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు, వాళ్ళకు పెట్టండి వీధి విగ్రహాలు, ఒప్పుకుంటాం. వీళ్ళు ఏం చేశారని వీళ్ళ విగ్రహాలు మనకి అంటే వీళ్ళు ఒక కుల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వీళ్ళ కుటుంబాలని వ్యాపారవేత్తలుగా రాజకీయంగా అన్ని విధాలుగా ఎదిగి ఒక ఊర్లో ఒక బలమైన సామాజిక వర్గంగా వీళ్ళే ఎదిగి వీళ్ళు మహానాయకులు అని చెప్తే మనంతా ఒప్పుకోవాలా? ఒప్పుకుంటే వీళ్ళందరి జీవితాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆదుకునేంత వరకు వీళ్ళ వైపు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు చూడలేదు? మరి మీరంత మహానాయకులు అయి ఉంటే. రైతుల కోసం, ప్రత్యేకించి కౌలు రైతుల కోసం ఇప్పటి వరకు ఆలోచించిన నాయకుడే లేడు. వాళ్ళ బాధలోంచి పుట్టిన ఒకే ఒక్క విప్లవ జ్యోతి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆదుకునేంత వరకు ఇవాల్టి వరకు ఈ వ్యవస్థని వీళ్ళొకళ్ళు ఉన్నారని బయటకు తీసిన వాళ్ళే లేరు. ఇది ఇప్పుడు కాదు, టీడీపీ టైం నుంచి జరుగుతూనే ఉంది, కానీ ఎవరు పట్టించుకోలే. ఇవాళ ఒక వ్యక్తి వచ్చి నేను ఆదుకుంటాను వాళ్ళని పట్టించుకోండి అని మాట్లాడితే వాళ్ళంతా రైతులే కాదు అబద్ధం దొంగ నాటకాలు ఆడుతున్నారు అంటాడా ఈ గజ దొంగ ముఖ్యమంత్రి? వచ్చి ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు, జన సైనికులందరం ఇదిగోండి స్టేజ్ మీకోసం ఎదురు చూస్తుంది. మాకు వెనకాల కనీసం జనసేన లోగో కూడా ఉండదు. మీరు నిజంగా ప్రజా బంధు అయితే, రైతు బంధు అయితే, దళిత బంధు అయితే ఇక్కడున్న రైతుల్లో చాదుకోండి. ఈ స్టేజ్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ముఖ్యమంత్రి గారు. పవన్ కళ్యాణ్ గారి కన్నా మీరు మిన్నగా చేయగలిగితే మేము మిమ్మల్ని స్వాగతిస్తాం. రండి జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని పిలుస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఈ స్టేజ్ మీదకి. దోచుకోవడం తెలియని ఈ ముఖ్యమంత్రి మనల్ని బాగు చేసేది, రాష్ట్ర యువతని బాగు చేసి ఇతన 4 మీడియా ఛానళ్ళు 4 వ్యక్తులు వెనకాల ఉండి భజన చేస్తే వీళ్ళు తిరుగులేని ఏంటో అంటారేంది ఒక్క మగాళ్ళంట. ఎవరికి కావాలి? మనకు అవసరమా? ఈ ముఖ్యమంత్రిని 2024లో ఎక్కడికి పంపిద్దాం?
చర్లపల్లి బోన్లో పెట్టేద్దాం. సింహం సింగిల్గా వచ్చిందన్నారుగా, సింహాన్ని బోన్లో పెట్టేద్దామా? ఈ రైతులందరికీ ఇవాళ మనందరం అండగా నిలుద్దాం. పవన్ కళ్యాణ్ గారి కానీ మనంతా ఉన్నాం. సేన సిద్ధమా? 2024లో మనందరం యుద్ధమే. ఓడేది ఎవరు? గెలిచేది ఎవరు? జై జనసేన, జై భీమ్, జై హింద్.